వస్తే ప్రభుత్వం తమ దగ్గర ఉన్న పూర్తి వివరాలను కమిషన్ కి అందివ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. దీనిపై మీరేమంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా కాళేశ్వరం కమిషన్ వేసినప్పటి నుంచి కూడా కొంత కేబినెట్ లో అప్రూవల్ అయింది అని బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. మరి అసలు తుమ్మల నాగేశ్వరరావు ఒకడు ముందుకేసి కేబినెట్ లో తీర్మానమే చేయలేదనే దాని మీద మాట్లాడుకుంటా రావడం జరిగింది. దానికి ఈటెల రాజేందర్ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మాత్రం చాలా కరాఖండిగా ఏంటంటే ఒకవేళ కేబినెట్ లో ఆమోదం కనుక లేకపోతే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అని చెప్పి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మినిట్స్ 30వ తారీఖు ఇస్తామని చెప్పి మరి మంత్రి వర్గం తీర్మానం చేయడం, ఆ 30 లోపు ఆ మినిట్స్ అంటే కేబినెట్ లో తీసుకున్నటువంటి ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా మేము సబ్మిట్ చేస్తామనే దాని మీద కొంత చెప్పడము ఒక రకంగా ఈటెల రాజేందర్ చెప్పిన దానికి కొంత సపోర్ట్ గా నిన్న తీసుకున్న నిర్ణయం కూడా అవపడతా ఉన్నది. ఎందుకంటే అసలే మినిట్స్ లేవు, అసలు మంత్రివర్గమే జరగలేదు, తీర్మానం జరగలేదు అని చెప్పిన క్రమంలో నిన్న ఆ తీర్మాన కాపీ పంపిస్తామని చెప్పడము అది ఏదేమైనప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ కి ఉపశమనం లాగానే భావించాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరము ఇదంతా కూడా మొదటి నుంచి కూడా ఇదంతా ఇలా కాళేశ్వరము చేయబట్టే కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కాళేశ్వరము ఒక కారణమైంది. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్సే అక్టోబర్ లో 2 పియర్స్ కుంగిపోవడము, ఆ టైంలోనే కొంత కేసీఆర్ కు బాగా భారీ నష్టం జరిగినట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికీ మరి 1.5 year దాటిపోయింది, దాదాపు 18 నెలలకు వచ్చింది. మరి దాని మీద రిపేర్ చేసే విషయంలో కావచ్చు కొంత కాంగ్రెస్ దాన్ని మరి కేసీఆర్ కు అపవాదు మూటగట్టాలనే ఉద్దేశమా, లేకపోతే అది మరి రిపేర్ అయ్యే అవకాశం లేదా అనేది మరి కొంత ఆలోచించాలి. అక్కడ ఆ ప్రయత్నం అయితే ఇక్కడ జరగడం లేదు. ఇక్కడ మేజర్ గా మరి కాళేశ్వరం తోటి ఇవాళ మనం ఎవరు ఏమన్నా అనకున్నా కాళేశ్వరం తోటి వాటర్ వచ్చింది, కొంత నీకు రైతులు సాగు ఎక్కువ చేసుకున్నారు, ఉత్పత్తి పెరిగింది అనే దాని మీద ఈ దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది అంటే రైతు బంధు విషయం కాడికి వస్తే రైతు బంధు ఎలక్షన్ మూమెంట్ లో మరి 6 గ్యారెంటీలది కాంగ్రెస్ కొంచెం ఒక అడుగు ముందుకేసి అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీల అమలు ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో అది కాలేదు ఇంతవరకు. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ ఇది ఇప్పుడు 100% చేసినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. కాకపోతే కాంగ్రెస్ ఆ ప్రయత్నం మాత్రం కొనసాగుతుందనే దానికి నిన్న రైతు బంధు విషయంలో కూడా కొంత అవపడ్డది. రైతు బంధులో దాదాపుగా 71 లక్షల మందికి రైతులకు నిన్న రైతు బంధు ఒక వారం రోజులుగా రిలీజ్ అవుతున్నటువంటి తీరును చూస్తే ఏంటంటే కొంత మరి వారి ఆ తప్పిదాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంత చాలా స్పీడప్ చేసిరా, లేకపోతే మా వాసు చెప్పినట్టు మరి ఎన్నికల సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిరా అనేది కొంత అనుమానం అయితే ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రైతు బంధు 15,000 ఇస్తామన్నటువంటి రైతు బంధును 12,000 కుదించడము, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు ఒక 5 ఎకరాల 10 ఎకరాల పెట్టకుండా మళ్ళా మొత్తం ఈ తాపం మొత్తము రిలీజ్ చేశారు. గతంలో మాత్రము ఒక్కసారి వేసినప్పుడు గతంలో అది పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. కొన్ని ఎకరాలు టైం పెట్టి మనకు నీకు బౌండ్ ఎవరు చేసి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల స్టార్ట్ గా వీళ్ళు సరే బీజేపీ బీఆర్ఎస్ మరి ఆ ప్రత్యర్థులు చెప్పాల్సిన అవసరం ఉన్నది, చెప్తారు కూడా. ఎందుకంటే దాన్ని ఇక్కడ కాకపోతే ఇవాళ రైతు నేస్తం కార్యక్రమం పెట్టి ఆ విజయోత్సవం సభ చేయాల్సినటువంటి అవసరం అయితే కొంత లేకుండా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని పబ్లిక్ లకు పోవడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రతి రైతు రుణమాఫీ అప్పుడు కూడా చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే
అప్పుడు రిక్రూట్మెంట్ చేసారు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి సభ పెట్టి, ఎందుకంటే కేసీఆర్ నాయకులకే దొరకలేదు అనే అపవాదుకు అదొక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇష్యూను పబ్లిక్ లోకి తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఒక వేదిక ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఆడ ఇప్పుడు అపాయింట్మెంట్స్ కొన్ని పెద్ద లక్షలలో అయితే లేదు కదా, కానీ వందలల్లో ఉన్నా వేలల్లో ఉన్నా కూడా అది పబ్లిక్ లోకి తీసుకుపోయి ఒక మంచి అంటే మన పబ్లిక్ నుంచి కొంత సానుభూతిని పొందే ప్రయత్నం అయితే నిర్విరామంగా కొనసాగుతా ఉన్నది. వాస్తవమే, మేము ఆనాడు చేసింది చెప్పుకోలేకపోయినా మల్లేశనా. ఇప్పుడు ఇక్కడ చేసేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, చెప్పుకోవడం అయితే ఇప్పుడు చెప్పుకోలేకపోవడం అంటే ఇప్పుడు అది ఇప్పుడు మీరు చేయలేదని నిందించడం లేదు, కానీ దాన్ని కొంత మీ ప్రచారం చేసుకోవడంలో సరే కేసీఆర్ పక్క పెడితే మిగతా వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ గా చేయలేదు. ఇప్పుడు ఏదో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చేసుకోగలిగారు, కానీ మిగతాది అది ఇప్పుడు ఇవాళ జరిగిన తప్పిదము, ఓటమికి ఇవన్నీ రకరకాల కారణాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా రైతు బంధు మరి ఇప్పుడు 71 లక్షల మందికి ఈసారి వచ్చింది, మరి నెక్స్ట్ టైం మరి 71 లక్షల మందికి వస్తుందా, లేకపోతే ఇది ఎన్నికల తర్వాత ఇక అనేది కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇప్పటికీ ఒక రైతులకు మాత్రం ఒక అపనమ్మకం అయితే కొంత ఏర్పడేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ విషయంలో రైతు రుణమాఫీ విషయంలో దాదాపుగా 40 లక్షల పైన ఎస్టిమేషన్ వేసారు, తర్వాత 31 లక్ష ఎస్టిమేషన్ వేసారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసింది 20 లక్షల పైనే. కాబట్టి కొంత అది ఇంకా బాకీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, కొన్ని ఊళ్ళల్లో సగం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా ఈ 6 గ్యారెంటీల విషయంలో అందులో ప్రధానంగా రైతుల రుణమాఫీని పూర్తి స్థాయిలో అయితే కూడా ఇంప్లిమెంట్ చేసి మరి కొంత పబ్లిక్ లా మంచి పేరు తీసుకునే ప్రయత్నం కనుక చేస్తే రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు పేరు తగ్గట్టే ఉంటదని నేను భావిస్తాను. నీళ్ల పంచాయతీ చూస్తా ఉన్నాం, నీళ్ల పంచాయతీ అది ఈ 11 సంవత్సరాలుగా నీళ్ల లొల్లి జరుగుతూనే ఉన్నది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా జరిగినట్టు విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా అది అమలు కాకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ లొల్లి నీకు కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, ఇదంతా మొదటి నుంచి కూడా జరుగుతూ ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దన్నగా చెప్తున్నటువంటి మోడీ దాన్ని దాన్ని కోఆర్డినేట్ చేసి ఈ పంచాయతీ లేకుండా చేసే పరిస్థితి కనుక చేస్తే డెఫినెట్ గా మరి ఇప్పుడు సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద నష్టం ఏంటంటే ఈ బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ఆ గురు శిష్యుల అనుబంధాన్ని కొంత ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి సందర్భం పడుతుంది. ఇప్పుడు మోడీ కోఆర్డినేట్ చేయకపోయినా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ముడిపెట్టి అది కొంత నష్టం చేసే అవకాశం ఉన్నాయి కనుక దీంట్లో మరి రేవంత్ రెడ్డికి పెద్దన్న మోడీ, చంద్రబాబు గవర్నమెంట్ లో ఇప్పుడు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో మరి అలయన్సే ఉన్నది కనుక వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ప్రజలకు ఒక చుక్క కూడా నష్టం జరగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని రవికుమార్ గారు ఈ రవికుమార్